नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ రోజున మనం శ్రీమద్ భాగవతము ఫస్ట్ క్యాంటో థర్డ్ చాప్టర్ 28th వర్స్ మాట. ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. దీనికి ట్రాన్స్లేషను ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీను భగవానుని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయంగా భగవానుడై ఉన్నాడు. దావాపులచే కలత సృష్టించబడినున్న అట్టి అవతారములు లోకమునందు వ్యక్తమగుచుండును. భక్తులను రక్షించుటకై భగవానుడిట్లు అవతరించుచుండను. సో ఈ రోజున మనం భగవంతుడి యొక్క అవతారాల గురించి మనం అర్థం చేసుకుందాం. అవతారము అంటే అర్థం ఏమిటంటే ఆ వైకుంఠంలో ఉన్న ఒక భగవంతుడి యొక్క రూపము ఈ లోకానికి దిగి రావడం అన్నమాట. దీన్ని అవతారము అంటారు. సో ఇక్కడ ఈ అవతారాలు ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే భగవంతుడు ఇట్లా అవతరించి ఈ లోకానికి రాడు అని కొంతమంది చెప్తుంటారు. కొన్ని మతాల వాళ్ళు కూడా ఏమంటారు అంటే భగవంతుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు, రాడు అని చెప్తుంటారు అన్నమాట. కానీ యాక్చువల్గా మన శాస్త్రాల ప్రకారము భగవంతుడు ఇక్కడికి అవతరించి వస్తాడనమాట. ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు, ఏమని, భగవంతుడి మీద మనం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేము. నువ్వు రాలేవు, నువ్వు రాకూడదు అని చెప్పడానికి మనిషి ఎవరు? భగవంతుడే నిర్ణయించుకున్నాడు నేను వస్తున్నాను అనేసి. యదా యదా ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. ఎప్పుడైతే అధర్మం ఉంటుందో నేను వస్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. సో మనం ఆయన మీద రెస్ట్రిక్షన్స్ పెట్టలేం. నువ్వు రావద్దు, రాకూడదు, నువ్వు రాలేవు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మతాల్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ కానీ భగవంతుడి మీద రెస్ట్రిక్షన్స్ కాదు. భగవంతుడు అన్లిమిటెడ్ అన్నమాట. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. సో అట్లాగా ఇక్కడ 3వ చాప్టర్లో ఈ సూత గోస్వాముల వారు ఈ కృష్ణుడి యొక్క వేరు అవతారాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారన్నమాట. ఒక లిస్టు లాగా ఇవ్వడం మొదలుపెట్టారు. యాక్చువల్గా మొత్తం అవతార అంటే ఎన్నిసార్లు కృష్ణుడు ఆ భగవంతుడు ఈ విశ్వాలకి దిగి వచ్చాడు అది మనం లెక్క పెట్టలేం. ఒక్కొక్క విశ్వంలోనే ఎన్నో అవతారాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ అనంతకోటి విశ్వాలలో ఆ భగవంతుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క ఏమంటారు అప్యులెన్సెస్, ఆయన యొక్క శక్తి ఇన్కన్సీవబుల్ అన్నమాట. వన్ సింగిల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అన్ని అవతారాల్లో మొత్తం విశ్వాలలో ఆయన తన లీలలను ప్రదర్శిస్తూ తన నుండి వేరుపడిపోయిన ఆ జీవుల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అన్నమాట. మీరు సమస్యల్లో ఉన్నారు, ఈ దుఃఖభరితమైన జీవితం ఇది, ఈ ప్రపంచమే దుఃఖము, దుఃఖాలయం అశాశ్వతము, ఇది అశాశ్వతము. అక్కడ వైకుంఠ ధామాలు ఉన్నాయి, నా ధామాలు ఉన్నాయి. తద్ధామ పరమం మమ, నా యొక్క ధామము చాలా పరమమైనది, అక్కడికి రండి, మీకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది అని ఎన్నో రకాలుగా భగవంతుడు మన అందరికీ కూడా గుర్తు చేస్తూనే ఉన్నాడు. స్వయంగా తనన్నా వస్తాడు, లేకపోతే తన ఎక్స్పాన్షను ఆయన నుండి ఒక రూపం బయటకు వచ్చి అది మనం దాన్ని కళ అంటారు, లేకపోతే ప్లెనరీ పోర్షన్ అంటారు, పార్ట్ అంటారు,
అట్లాంటి రూపాలు కూడా వైకుంఠం నుండి కిందకి దిగి రావడాన్ని అవతారము అంటారు అన్నమాట. సో మనం లాస్ట్ క్లాస్లో చూసాము, ఈ సృష్టిని సృష్టించడానికి 3 విష్ణు రూపాలు వస్తాయి. క్షీరోదకశాయి, గర్భోదకశాయి, కారణానవశాయి, మహావిష్ణు. అలా 3 రూపాల గురించి చెప్పిన తర్వాత సూత గోస్వాములు వారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఇన్కార్నేషన్స్ ఎన్నున్నాయి అంటే కొన్ని ఒక్కొక్కటి ఇస్తున్నాడు ఆయన ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ 4 కుమారులు బ్రహ్మదేవుడి నుండి వస్తారన్నమాట. వాళ్ళు ఫస్ట్, ఈ కుమారులు ఇది ఫస్ట్ ఏమంటారు రూపాలు అన్నమాట. తర్వాత రెండవ రూపం ఏంటంటే బోర్ ఇంకార్నేషన్, సెకండ్ ఇంకార్నేషన్ అన్నమాట ఇది. బోర్ ఇంకార్నేషన్ అంటే, బోర్ అంటే దాన్ని ఏమంటారు, వరాహ రూపం అన్నమాట. సో అప్పుడప్పుడు కొంతమంది ఏథిస్టులు ఏమంటారంటే, ఏమిటి రూపాలు, మీరు మీ మతాల్లో మీరు వరాహాలని, లేకపోతే చేపల్ని, లేకపోతే అలా సింహాలను, కూర్మాలను ఇట్లా పూజిస్తున్నారు ఏమిటి అని అడుగుతారు. యాక్చువల్గా ఆ స్వామి వరాహ రూపంలో వచ్చిన ఆయనకు మన ప్రాంతాల్లో తిరిగే, అడవుల్లో తిరిగే వరాహాలకు అసలు పోలికే లేదు. ఇక్కడ జీవి తన కర్మానుసారం వచ్చి ఆ పనిష్మెంట్ని అనుభవిస్తోంది. కానీ భగవంతుడు శరీరం ఎప్పుడూ కూడా ట్రాన్సెండెంటల్, దివ్యమైన రూపం స్వామిది. మరి ఎందుకు అట్లాంటి రూపాలు ఎత్తాడు? మనం లాస్ట్ క్లాస్లో చూసాము, కృష్ణుడు అన్ని సొసైటీల్లోనూ అవతరిస్తాడు. వాళ్ళని రిక్లైమ్ చేయడానికి, వాళ్ళకు గుర్తు చేయడానికి, వాళ్ళ భాషల్లో, వాళ్ళ రూపంలో స్వామి వెళ్ళి వాళ్ళకి రిమైండ్ చేస్తాడనమాట. కానీ ఇది కృష్ణుని అర్థం చేసుకుని ప్రేమను పొందే అవకాశం ఒక హ్యూమన్ ఫామ్లోనే ఉన్నా, భగవంతుడు కొంత మెర్సీ, ఆయన కూర్మావతారం కానీ లేకపోతే మత్స్యావతారం ఎత్తినప్పుడు ఏదైతే మత్స్యాలు ఆ స్వామి దగ్గరకు వచ్చాయో వాటన్నిటికీ కూడా మోక్షం లభించింది. కానీ ఇప్పుడు స్వామి అవతారం లేదు. కానీ మనిషి రూపంలో ఉన్నవాడికి ఈ భగవద్గీత చదువుకోవచ్చు, భాగవతాలు ఇవి మనకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఈ పుస్తకాలను చదువుకుంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ స్వామిని చేరగలుగుతారన్నమాట. సో ఇక్కడ రెండవది ఏం మెన్షన్ చేయను, వరాహ అని అంటారన్నమాట. మరి మనకు అనుమానం వస్తుంది, ఎందుకు స్వామి ఇలాగా భగవంతుడు ఎట్లాగా మనిషి రూపంలోనే రావచ్చు కదా, మరి ఈ వేరువేరు రూపాలు ఎందుకు వస్తున్నాడు అంటే, దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు ప్రభుపాదుల వారు. ఆచార్యులు ప్రభుపాదుల వారు అని ఏమంటారంటే, ఒకసారి ఒక విజిటరు ఈ లండన్కి వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి వెయిట్ చేస్తున్నాడంట. ప్రభుపాదుల వారు అంటే ఆయన ఇది ప్రీ ఇండిపెండెన్స్ టైం అట. అప్పుడు అంతా లండన్ అంటే అది ఇంకా మరి మొత్తం భూగోళానికే క్యాపిటల్ మాట. అది మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యానికి అది ఒక ఏమంటారు, అది సెంటర్ మాట లండన్ అనేది. సో మరి అక్కడికి వెళ్ళి ఇంకా ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంక చూసుకోండి, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంక అసలు మొత్తం భూమిలో ఎంతో పోర్షన్ వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట అప్పట్లో. సూర్యుడు అస్తమించిన రాజ్యము అనేవారు, అస్తమించిన రాజ్యం అట్లాంటిది మాట లండను. అక్కడ సో ఈ ప్రైమ్ మినిస్టర్ కోసం ఆయన ఆ గెస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ గారు సెక్రటరీ ఏమన్నారు అంటే, లోన సార్ చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్గా ఆఫీస్కి కాదు వెళ్ళింది, ఇంటికి వెళ్ళాడు అన్నమాట ఈయన. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గెస్ట్ బయట కూర్చున్నాడు లాంజ్లో. లోన ప్రైమ్ మినిస్టర్ బిజీగా ఉన్నారని చెప్తాడనమాట పర్సనల్ సెక్రటరీ. అది 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతున్నాయి, అయినప్పటికీ ఎవరు వచ్చి ఇలా లోనకి రండి అనేవాళ్ళే లేరు. ఆ సెక్రటరీ కూడా దగ్గరలో కనిపించట్లేదు. ఇంకేం చేయాలో తెలియక ఆయన ఏం చేశాడంటే, ఆ గెస్టు ఆ డోర్కి ఒక చిన్న కన్నం ఉంటే ఆ కన్నం నుండి చూడడం మొదలుపెట్టాడంటే, ఏమిటి ఏం చేస్తున్నాడు లోన ప్రైమ్ మినిస్టరు అనేసి. అలా చూస్తున్నప్పుడు ఆ లోన కనిపించింది ఏమిటంటే, ఆ ప్రైమ్ మినిస్టర్ తన మనవడితో ఆడుకుంటున్నాడు లోన. ఆ మనవడు
ప్రైమ్ మినిస్టర్ గారి ఇలాగా దాని మీద అంటారు వీపు మీద కూర్చుని చల్ గుర్రం చలాకి గుర్రం అనేసి ఆడుకుంటున్నాడు. మనవడితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టరు. కానీ బయట వ్యక్తి ఆయనకి ప్రైమ్ మినిస్టర్ అంటే తెలుసు ఎంత పవర్ఫుల్ అనేసి, ఆయనేమో అలాగా భయంగా కూర్చుని ఉన్నాడు. ఇక్కడ లోనేమో మనవడితో ఆడుకుంటున్నాడు. మరి అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన ఏమిటి గోడ అంటే అర్థం ఏంటంటే గాడిద అని అర్థం. చల్ గోడ చలాకి గోడ అంటే అప్పుడు మనవడు తన ప్రైమ్ మినిస్టర్నే ఒక గాడిదలా చేశాడు. ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. అలా కొట్టగానే అటు ఇటు పరిగెడుతూ అటు ఇట్లా చేస్తూ ఆనందిస్తున్నాడు. ఎందుకు ఇది ఆనందం? ప్రైమ్ మినిస్టర్కి ఆనందం ఇది. మనవడితో ఆడుకోవడం అనేది ఆనందం. తాతగా అట్లా చాలా ఆనందంగా వాడు దీన్ని చేస్తున్నారన్నమాట. మరి సో ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఇంత ఇలాగ తన మనవడిని ఆడుకోవడానికి ఒక గాడిద రూపం, ఒక రకంగా చెప్పాలంటే గాడిద రూపం ఎత్తాడు. సో ఇక్కడ మనం అదే అర్థం చేసుకోవాలన్నమాట. ఏమని ఈ టెండెన్సీ తన మనవడితో ఆడుకుంటున్నాడు ఈ రకంగా, ఈ టెండెన్సీ భగవంతుడిలో కూడా ఉంది. తన యొక్క జీవులతో తన యొక్క కొడుకులతో ఆడుకోవడానికి ఆయన ఏ రూపం అన్న తీసుకుంటాడు. మత్స్య కావచ్చు, కూర్మ కావచ్చు, వరాహ కావచ్చు, నరసింహ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లివింగ్ ఎంటిటీస్ ఎవరైతే నన్ను కాదనుకుని వెళ్ళారో సతమతమవుతున్నారో వాళ్ళతో మళ్ళీ వాళ్ళకి సాంగత్యాన్ని కలిగించే భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ రూపాలు ఎత్తుతుంటాడు అన్నమాట. సో ప్రైమ్ మినిస్టరే కాగా ఇంకా భగవంతుడు ఏ రూపమైనా ఎత్తుకోగలడు. కానీ అయినప్పటికీ కూడా ఆయన స్థానం తగ్గదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు తన మనవడితో గాడిదలా ప్రవర్తించాడు అనేసి ఆయన గాడిద కాడుగా, బయట ఉండే గాడిదకి ఆయనకి తేడా ఉంది. అట్లాగే కృష్ణుడు వరాహ అవ్వచ్చు, కూర్మ అవ్వచ్చు, ఏ రూపమనే ఎత్తచ్చు. అట్లానే ఆయన అది ఆ యానిమల్ అని కాదు. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి ఇది కృష్ణుడి యొక్క ఈ రూపాలు. తర్వాత సో అది రెండవ ఇన్కార్నేషను. మూడోది ఏంటంటే నారదముని వారి రూపం కూడా తీసుకున్నాడు భగవంతుడు. ఆయన్ని ఈజ్ అ గ్రేట్ సేజ్ అమాంగ్ ద డెమిగాడ్స్, దేవర్షి అంటారు అన్నమాట. ఈజ్ ఏ డివోషనల్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అన్నీ భగవంతుడి నుండే వస్తున్నాయి అన్ని రూపాలు కూడా. నారదుడైనా, కుమారులైనా, వరాహుడైనా ఇలా వస్తున్నాయి. ఇందులో వరాహపురాణంలో చెప్పబడింది 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి ఆ భగవంతుడి నుండి వస్తున్న ఈ అంశాలన్నీ కూడా. ఒకదాన్ని స్వాంశ అంటారు, కొన్ని రూప అంటే ఒక కైండ్ ఆఫ్ రూపాలు స్వాంశ అంటారు. ఇంకొక రూపాలని విభిన్నాంశ అంటారు అన్నమాట. విభిన్నాంశ అంటే జీవులం మనం. స్వాంశ అంటే తన యొక్క విష్ణు రూపాలే. ఎన్నో రూపాలు ఉన్నాయి భగవంతుడికి. కేశవ, మాధవ, నరహరి, ముకుంద, వైకుంఠ, నారాయణ, విష్ణు, గోవింద, ఎన్నో విష్ణు రూపాలు ఉన్నాయి. వాటిని స్వాంశాలు అంటారు, మనల్ని విభిన్నాంశాలు అంటారు అన్నమాట. సో తేడా ఏంటంటే స్వాంశ అంటే ఆ రూపాలన్నీ కూడా కృష్ణుడితో సమానం. బ్రహ్మ సంహిత ఏం చెప్తుందంటే దీపాచర్యేవహి దశాంతరం అభ్యుపేత్య. ఒక ఒరిజినల్ క్యాండిల్ ఉందనుకోండి, ఆ క్యాండిల్ నుండి ఇంకొక క్యాండిల్ వెలిగించామనుకోండి, ఈ క్యాండిల్కి తేడా లేదు, రెండు పవర్ఫుల్. కానీ అయినప్పటికీ ఫస్ట్ క్యాండిల్ అనేసి ఒక పేరు ఉంది. అలాగే విష్ణు రూపాల్లో కూడా అన్ని రూపాలు సమానమే, సేమ్ కళేవరం, అంటే ఒకే శరీరం. కానీ వేరు వేరు మూడ్స్, వేరు వేరు శక్తుల్ని ప్రదర్శిస్తుంటుందన్నమాట ఒక్కొక్క రూపం. అన్ని రూపాలు ఉన్నాయి, ఇటర్నల్గా, పర్మనెంట్గా అన్ని రూపాలు సైమల్టేనియస్గా ఉన్నాయి. అన్ని రూపాలు ఉన్నా సరే ఒక్కొక్క రూపం ఒక్కొక్క శక్తిని ప్రదర్శిస్తుందన్నమాట. ఎందుకంటే అంతే కావాలి అక్కడ, ఆ సిచ్యువేషన్లో కానీ ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే ఆ శక్తిని చూపిస్తాడనమాట. అది విష్ణు స్వాంశ. విభిన్నాంశ అంటే మనం పార్ట్ అండ్ పార్సల్, వెరీ వెరీ స్మాల్ ఇండివిజువల్స్ అన్నమాట. భగవంతుడు అనంతమైన రూపంతో ఉంటే
మనం మాత్రం ఇంత ఉంటాం. ఆత్మ యొక్క డైమెన్షన్ ఎంతయ్యా అంటే ఇప్పుడు ఒక వెంట్రుక తీసుకున్నాం అనుకో, ఆ వెంట్రుక కొన ఉంటుంది చూడండి, కొన ఒక చిన్న డాట్ లాగా అన్నమాట. ఆ డాట్ డివైడెడ్ బై 10,000 అది మన సైజు. చూడండి, మనం విభిన్న అంశాలు అంటాం అన్నమాట. అంటే కణాల్లాగా వస్తాం అన్నమాట భగవంతుడి నుండి బయటికి. కానీ విష్ణు రూపాలు అట్లా కాదు, అనంతమైన శక్తితో అవి వస్తాం. సో ఇక్కడ నారదుల వారు యాక్చువల్గా ఆయన ఏమంటారు, మనలాంటి జీవ అయినప్పటికీ కూడా భగవంతుడు ఎంపవర్మెంట్ ఇచ్చాడు అన్నమాట. ఆ భక్తిలో ఆయన నంబర్ 1 అన్నమాట. ఆ శక్తి, ఆ భక్తి శక్తిని నారదుల్లోకి ఇచ్చాడనమాట. సో ఆయన్ని కూడా శక్తావేశ అవతారం అంటారన్నమాట. అంటే భగవంతుడు యొక్క శక్తి కలిగిన ఆవేశ అవతారం అన్నమాట అది. జీవులకు కూడా అట్లాంటి శక్తి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది అలాగ నారదముని వారు వస్తారు. 4వ ఇంకార్నేషన్ ఏంటంటే నర అండ్ నారాయణ, నరనారాయణులు అంటారన్నమాట. వాళ్ళు ఇద్దరూ కూడా ట్విన్ సన్స్, కవల పిల్లల్లా పుట్టారన్నమాట. కింగ్ ధర్మ అనే ఆయనకి పుట్టారు. సో వాళ్ళు ఏంటంటే తపస్సు ఎట్లా చేయాలి, ఇంద్రియాలని నిగ్రహించుకుని తపస్సులు ఎట్లా చేయాలి అని మన మానవాళికి చూపించారన్నమాట. అది నరనారాయణులు. తర్వాత 5th ఇంకార్నేషన్ ఎవరయ్యా అంటే లార్డ్ కపిలముని. సో ఆయన ఈ సాంఖ్యయోగాన్ని, సాంఖ్య శాస్త్రాన్ని మానవాళికి అందించారన్నమాట. దేవహుతి పుత్ర కపిలదేవ. సో తన తండ్రి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఈ కపిలమునిని అడుగుతుందన్నమాట కొన్ని ప్రశ్నలు. అప్పుడు దానికి సమాధానం ఇస్తూ ఆ కపిలదేవుడు ఈ సాంఖ్యశాస్త్రాన్ని ఇస్తారన్నమాట. సాంఖ్య అంటే ఈ మొత్తం భౌతిక జగత్ అంతా కూడా 24 ఎలిమెంట్స్ ఉంటాయి. 25వ ఎలిమెంట్ ఏంటంటే కాలము, 26 పరమాత్ముడు. ఈ 26 ఎలిమెంట్స్ యొక్క ఇంటరాక్షన్ వల్ల ఈ భౌతిక జగత్తు మరియు యాక్టివిటీస్ అన్నీ వస్తాయన్నమాట. ఆ రకంగా కపిలముని ఎనలిటికల్గా ఈ శాస్త్రాన్ని ఇచ్చారు. దాన్ని ఎవరైతే చదువుకుంటారో భగవంతుడి మీద భక్తి అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. మన ఫిజిక్స్లో కూడా, అంటే మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, పీరియాడిక్ టేబుల్ అని ఉండేది. అప్పట్లో మా సమయంలో అది ఒక 90-95కు వచ్చింది. నవ్వు అంటే ప్రస్తుతం ఐ హర్డ్ ఇట్ ఈస్ నౌ మోర్ దెన్ 108 110 అట్లా ఏదో ఉంటుంటుంది, పెరుగుతూనే ఉంది ఆ టేబుల్. దాన్ని కూడా ఎందుకు పెడుతున్నారు ఆ టేబుల్ అంటే టు డిస్క్రైబ్ ద యూనివర్స్, ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అదంతా అన్నమాట. కానీ వైదిక శాస్త్రం అనుసారము జస్ట్ 24 ఎలిమెంట్స్తో నువ్వు డిస్క్రైబ్ చేయొచ్చు, అంత పెద్ద పెద్ద టేబుల్స్ అవసరం లేదని చెప్పేశారు. సో 24 ప్లస్ పరమాత్ముడు లోన ఉన్న అంటే ఆ దేవుడు భగవంతుడు ప్లస్ కాలము, ఇవన్నీ కలిపి 26. సో అది కపిలముని వారు. తర్వాత 6th ఇంకార్నేషన్ ఏమిటంటే అత్రికి అనసూయకి పుట్టిన అవతారం అన్నమాట. సో దట్ ఈస్ ద అత్రి అండ్ అనసూయ. దీన్ని ఈ అవతారాన్ని ఏమంటారు అంటే దత్తాత్రేయుడు అంటారన్నమాట. సో ఇక్కడ దత్తాత్రేయుడు ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కాంబినేషన్ అన్నమాట. సో అట్లాంటి అవతారాన్ని కోరుకుంటుందన్నమాట అనసూయ. సో ఆ రకంగా దత్తాత్రేయుడు అవతరిస్తాడు. 7వది ఇంకార్నేషను ప్రజాపతి రుచి అండ్ ఆకూతి అంటే దక్ష కూతురు మాట. సో ఇద్దరికి కలిపి పుట్టిన యజ్ఞ అన్న కుమారుడు. ఆయన స్వయంభూ మను అంటే ఫస్ట్ మన్వంతరంలో ఇంద్రుడి కింద ఆ ఇంద్ర పోస్ట్లో పనిచేస్తాడనమాట. సో నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మన్వంతరం వరకే ఈ దేవుళ్ళందరికీ కూడా అది పీరియడ్ మాట. ఇంద్రుడు కూడా ఈ మన్వంతరంలో మొత్తం అంతా పరిపాలించి తర్వాత తను కూడా మారిపోతాడు. నెక్స్ట్ మన్వంతరంలో ఇంకొక ఇంద్రుడు వస్తాడనమాట. అట్లా ఎవ్రీ మనుకి ఒక్కొక్క ఇంద్రుడు మారుతాడు, తర్వాత సప్తర్షులు మారుతారు,
దేవతలు మారుతారన్నమాట. ఇవన్నీ పొజిషన్స్ అంతే, ఇంద్ర చంద్ర ఇవన్నీ పొజిషన్స్. ఆ పొజిషన్స్లోకి కొత్త కొత్త వాళ్ళు వస్తారన్నమాట. ఆ తర్వాత 8th ఇంకార్నేషన్ ఎవరయ్యా అంటే వృషభ, నాభికిను మేరుదేవికి పుట్టిన అవతారం కింగ్ వృషభ అనేసి. ఇది కొంతమంది జైన్లు ఈ అవతారాన్ని కొలుస్తారన్నమాట. కానీ కొద్దిగా అంటే భాగవతం విధానం కాకుండా వేరే విధానాన్ని వాళ్ళు కనుక్కున్నారు. కానీ కింగ్ వృషభ ఒరిజినల్గా విష్ణు అవతారం అన్నమాట. తర్వాత 9th ఇంకార్నేషన్ ఈజ్ కింగ్ పృథు. పృథు అంటే పృథు మహారాజు చాలా గొప్పగా భాగవతం డిస్క్రైబ్ చేస్తుంది. ఆయన వచ్చేటప్పటికి ఈ భూమి అనేది ఎటువంటి గ్రెయిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు అన్నమాట. అప్పుడు పృథు మహారాజు అవతరించి ఆ భూమిని ఎట్లా కల్టివేట్ చేయాలని చూపిస్తాడనమాట. సో దానికి ఆ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి భాగవతంలో. అది 9th ఇంకార్నేషన్. 10వ ఇంకార్నేషన్ ఏమిటంటే లార్డ్ మత్స్య అవతారం అన్నమాట. మత్స్య అవతారం ఆయన ఇది ఫిష్ రూపంలో వచ్చి ఒకసారి మొత్తం యూనివర్స్ అంతా కూడా ఇనండేట్ అయిపోతే, అంటే పెద్ద ప్రవాహాలు వచ్చి మునిగిపోతే ఆ సమయంలో మత్స్యావతారం కింద వచ్చి ఒక మనువుని రక్షిస్తాడనమాట. వైవస్వత మనువుని రక్షిస్తాడనమాట. సో దాన్ని ఆ రూపాన్నే మత్స్యావతారము అంటారు. తర్వాత 11వ రూపం ఏంటంటే టార్టాయిస్, కూర్మావతారము అనేసేసి. అది మనకు తెలుసు, దేవతలు రాక్షసులు కలిసి ఈ మందర పర్వతాన్ని పట్టుకుని అది చేస్తుంటారన్నమాట. ఇది చర్నింగ్ చేస్తుంటారన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు ఆ మందర పర్వతం లోనికి మునిగిపోతుంటే అప్పుడు కూర్మావతార రూపంలో వచ్చి ఆ స్వామి ఆ పర్వతాన్ని మోస్తాడనమాట. అప్పుడు వాళ్ళు చర్నింగ్ అంతా చేసి చాలా రకాల అపిలెన్సెస్ అన్నీ కూడా సముద్రం నుండి బయటకు తీయగలుగుతారన్నమాట. సో ఇక్కడ కూర్మావతారం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూర్మస్థానం ఉంది. శ్రీకూర్మము అని మనకి వైజాగ్ నుండి చాలా ఒక 2 గంటల్లో చేరుకోవచ్చు. అద్భుతమైన క్షేత్రం అన్నమాట. అక్కడ కూర్మ రూపంలో మనం విష్ణువుని చూడొచ్చు. ఇప్పటికీ కూడా అతి చక్కగా వాళ్ళు సేవలు చేస్తున్నారు. అక్కడికి మహాప్రభులు వారు కూడా దర్శించుకున్నారన్నమాట. అట్లాంటి అద్భుతమైన రూపాన్ని మనం చూడొచ్చు. అది టార్టాయిస్ రూపం అన్నమాట. తర్వాత ఇన్ ద 12th ఇంకార్నేషన్, 12వ ఇంకార్నేషన్లో ఇప్పుడు మనకి చాలా సూటబుల్గా ఉంటుంది వినడానికి. ఇది భగవంతుడు ధన్వంతరి కింద అపేర్ అయ్యాడనమాట. ధన్వంతరి. సో ఇక్కడ ధన్వంతరి అంటే మనకు తెలుసు, ఆయన నుండే ఈ ఆయుర్వేదం అంతా కూడా వచ్చింది. అట్లాంటిది. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్. ఓకే. సో ఇక్కడ ధన్వంతరి అంటే మనకి అర్థమైంది, అది మొత్తం మెడిసినల్ సైన్స్ని మానవాళికి ఇచ్చింది ఈ రూపమే మాట. సో ఈ హెర్బల్ కాంబినేషన్సు ఏ డిసీజ్కి ఎంత మనకి ఏ డిసీజ్కి ఏ పోర్షన్స్లో దాన్ని మనం చేయాలి. సుశ్రుత అనే ఆయన ద్వారా మనకి సర్జరీలు కూడా ఎన్నో రకాలుగా ఇప్పుడు మనం ఏదైతే మెడికల్ సైన్స్ని డెవలప్ చేస్తున్నామో అంతకంటే విశిష్టంగా ఆ డెవలప్మెంట్ అయ్యింది మాట. అవన్నీ ఆ రూపాలు అది ధన్వంతరి ద్వారా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకార్నేషన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకార్నేషన్ మోహిని రూపం అన్నమాట. ఎందుకంటే మనకి మీరు వినే ఉంటారు, ఆ చర్నింగ్ చేస్తున్నప్పుడు చివరికి అమృత భాండం వస్తుంది. ఆ అమృతాన్ని పంచుకోవడానికి ఈ రాక్షసులకు దేవుళ్లకు మధ్యన గొడవలు వస్తాయన్నమాట. చూడండి, ఇంద్రుడు అయినా ఆ దేవతలైనా సరే వాళ్ళకి యాంగ్జైటీస్ తప్పవు, ఎవరో ఒకళ్ళు వచ్చి పొలబెడుతుంటారు. సో ఇక్కడ
ఆ దేవతలందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఇదేదో అమృతం వస్తుంది, మేము అంతా తాగుతాము, అమరులం అయిపోవచ్చు అనేసి వాళ్ళ ఆశ. కానీ ఈ లోపల రాక్షసులు మరి వాళ్ళు కూడా పనిచేశారుగా, మాకెక్కడ అనేసి. అప్పుడు వీళ్ళిద్దరు సమస్యను తీర్చడానికి మోహిని అవతారం ఎత్తింది భగవంతుడు. ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ఎత్తుకోగలుగుతాడు. వెంటనే ఒక చక్కటి అందమైన రూపంలో వచ్చి ఆ రాక్షసుల్ని వాళ్ళని మోహంలో పెట్టి వాళ్ళకి ఏం చెప్తాడంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను, తర్వాత మీకు ఇస్తానని చెప్పి ఆ అమృతాన్ని దేవతలందరికీ ఇస్తారన్నమాట. సో అట్లా ఇస్తున్నప్పుడు ఈ ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి దాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ భగవంతుడు గుర్తిస్తాడు. వెంటనే గుర్తించి తన విష్ణు చక్రంతో మెడను తీసేస్తాడనమాట. తీసేసినప్పుడు ఆల్రెడీ కొంత అమృతం లోనికి వెళ్ళింది కాబట్టి ఆ మెడ బతుకుతుంది, అంటే ఆ పీక ఇక్కడ వరకు బుర్ర బతుకుతుంది, ఆ కిందన పోర్షన్ కూడా బతికే ఉంటుంది. ఈ రెండు బతికే ఉంటాయి అన్నమాట. దీన్ని కేతు అంటారు, ఆ కిందది రాహు అంటారు అన్నమాట. ఈ రాహుకేతువులు అనేవి మన ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలా వాళ్ళ యాక్టివిటీస్ చాలా ఇదిగా ఉన్నాయి, అందుకనే లోకం అంతా కాస్త సతమతం అవుతుందన్నమాట. కేతు యాక్చువల్గా మోక్షకారకుడు. కేతు కాస్త స్ట్రాంగ్ అయితే ఇది ఇట్లాంటి డిసీజెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చక్కటి పాస్ట్ టైమ్స్ అన్నీ కూడా ఈ భాగవతంలో ఉన్నాయి. 14వ ఇంకార్నేషను భగవంతుడు నరసింహ అవతారం ఎత్తాడనమాట. నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపు అన్న రాక్షసుణ్ణి చంపుతాడనమాట. తన గోళ్లతో నెయిల్స్తో మనం చూస్తుంటాం నరసింహ అవతారాన్ని. అలా హిరణ్యకశిపుని చంపి తన యొక్క గొప్ప భక్తుడు ప్రహ్లాదుని రక్షిస్తాడనమాట. ప్రహ్లాద దాయినే, ప్రహ్లాదుడికి ఆనందాన్ని కలిగించే రూపమే నరసింహ అవతారం. మరి 15th అవతారం ఏంటంటే వామనుడు. చిన్న పిల్లవాడు రూపం, వటు బ్రాహ్మణ రూపంలో వస్తాడనమాట. చాలా అందంగా కనిపించే వామనుడు వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వస్తాడనమాట. అప్పుడు బలి క్షత్రియుడు కాబట్టి, రాజు కాబట్టి, ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే అడుగుతాడు, నీకేం కావాలి నాయనా, నువ్వు చిన్న వటువుడు కదా అంటే, అప్పుడు వామనుడు ఏమంటాడు అంటే, నాకు 3 అడుగులు చాలు, అంత స్థలాన్ని నాకు ఇవ్వండి అని చెప్తాడు. బలేమంటాడు అంటే, నీ చిన్న చిన్న అడుగులతో 3 అడుగులు నువ్వు ఎంత కొలగలుగుతావు, చాలా తక్కువగా ఉంటుంది, ఎంతైనా అడుగు, నేను మొత్తం ఈ 14 భువన లోకాలకి నేను సామ్రాజ్యుణ్ణి, నువ్వు ఏదైనా కోరిక అని చెప్తే అప్పుడు వామనుడు ఏమంటాడు అంటే, కాదు నాకు 3 చాలని చెప్తాడనమాట. సో అప్పుడు బలి, సరే నీకు 3 అడుగులు, నువ్వు ఎంత కొలవగలుగుతావో అంత ఆ స్థలాన్ని నీకు ఇస్తాను అంటాడనమాట. వెంటనే వామనుడు తన శరీరాన్ని పెంచి విశ్వరూపం ప్రదర్శించి 3 అడుగుల్లో బలిని ఆ పాతాళానికి తొక్కేస్తాడు. సో ఇది వామన అవతారము. తర్వాత 16వ అవతారం ఎవరై అంటే భృగుపతి. భృగుపతి అంటే పరశురాముడు. యాక్చువల్గా 3 రాముళ్ళు మనం వింటుంటాం, బలరాముడు, రామచంద్రుడు, పరశురాముడు. దశరథ రాముడు, తర్వాత ఇక్కడ భృగురామ అంటే పరశురాముడు. మనం హరే కృష్ణ మహామంత్రంలో రామ అంటాం చూడండి, ఆ రామ ఈ ముగ్గురిని ఇండికేట్ చేస్తుంది. బలరాముడు, రామచంద్రుడు, ఈ పరశురాముడు కూడా. సో పరశురాముడు అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ అంటే రూలింగ్ చేసే కింగ్స్ అందరూ కూడా కరప్ట్ అయిపోవడంతో 21 times వాళ్ళందరినీ చంపి క్లీనప్ చేసేస్తాడు మొత్తం ప్రపంచాన్ని. సో అట్లాంటి రూపం పరశురాముడు. ఆ తర్వాత 17వ అవతారం ఎవరై అంటే వ్యాసదేవుడు రూపంలో వస్తాడనమాట. సత్యవతి పరాశరమునికి జన్మించిన గొప్ప ఇంకార్నేషన్ వ్యాసదేవుడు. ఆయనే ఆ వేదాన్ని రైటింగ్లో పెట్టి దాన్ని విభజించి 4 వేదాల కింద చేస్తాడనమాట. ఇనిషియల్గా వేదం ఒకటే, ఆ వేదాలు తయారు చేసి, పురాణాలు చేసి, వేదాంత సూత్రాలు చేసి, శ్రీమద్ భాగవతం రాసి, ఆ రకంగా వ్యాసదేవుడు ఈ మన మానవాళికి ఆయన ఎంతో ఎంతో గొప్ప హెల్ప్ చేశారన్నమాట. హీ హాస్ గివెన్ ద ఫెసిలిటీస్ అన్నమాట. లేకపోతే మనకి ఎటువంటి డైరెక్షన్ ఉండేది కాదు. తర్వాత 18th ఇంకార్నేషన్ ఎవరయ్యా అంటే రామచంద్రుడు.
మనం రామాయణమే ఉంది స్వామి యొక్క లీలలు తెలుసుకోవడానికి. మన రామనవమి నాడు మనం కొంత అర్థం చేసుకున్నాం. ఆ రామచంద్రుడు రావణుని చంపి సీతాదేవిని రక్షిస్తాడు. అది 18th ఇంకార్నేషన్ అన్నమాట. 19th బలరాముడి కింద వస్తాడు, 20th కృష్ణుడి కింద వస్తాడు. ఇద్దరు కూడా యదు డైనాసిటీలో వస్తారన్నమాట. అండ్ దే బోత్ రిమూవ్ ద బర్డెన్ ఆఫ్ ద వరల్డ్. కృష్ణ బలరాములు వస్తారు, వచ్చి ఈ మొత్తం ప్రపంచానికి ఆనందాన్ని కలిగించారన్నమాట. సో ఆ తర్వాత 21వ అది ఇంకార్నేషన్ ఏంటంటే కలియుగం మొదట్లోనే బుద్ధ రూపంలో వస్తాడు అని చెప్తారన్నమాట. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఈ బుద్ధ రూపం కానీ దత్తాత్రేయ రూపం కానీ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఫిలాసఫీస్ చెప్పారు. కానీ అవి వైదిక ఫిలాసఫీలు కాదన్నమాట. ఎందుకంటే అక్కడ సమయానుకూలం బుద్ధుడు వచ్చినప్పుడు విపరీతంగా జంతువులను చంపుతున్నారన్నమాట. ప్రతి దేవస్థానం కూడా ఒక స్లాటర్ హౌస్ కింద చేసేశారు. ఏదన్నా అడిగితే వేదాల్లో చెప్పి ఉంది కదా, పశు బలిని చెప్పబడి ఉంది కదా అనేసి వాళ్ళు వేదాలను చూపించడంతో బుద్ధుడు ఏమన్నాడు అంటే నేను వేదాలను నమ్మను అని చెప్పి పక్కన పెట్టేసేసి తనే కొత్తగా అహింస పరమో ధర్మ అని ఇచ్చాడనమాట. సో వేదాలను పక్కన పెట్టాడు కాబట్టి యాక్చువల్గా బుద్ధుడు చెప్పిందంతా కూడా నాస్తికంగా వస్తుంది యాక్చువల్గా. సో విష్ణువు అయినా సరే ఆ కాలానికి సంబంధించినగా ఆ రకమైన ఫిలాసఫీ చెప్పాల్సి వచ్చింది. సో మనం వైష్ణవులు అయినప్పటికీ కూడా మనం బుద్ధుడిని కొలుస్తాం విష్ణువు కింద, కానీ ఆయన ఫిలాసఫీని మాత్రం యాక్సెప్ట్ చేయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫౌండర్స్ మనం ఎప్పుడూ ఎవరిని కించపరచం. బుద్ధుడు కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, వాళ్ళందరూ గొప్ప రూపాలు. కానీ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ టెంపరీ కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. సనాతన ధర్మమైన ఆ భగవద్గీతను భాగవతాన్ని యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. సో ఆ రకంగా వచ్చి అది కలియుగంలో బిగినింగ్లో వస్తారు ఆయన. తర్వాత కలియుగం చివరిలో కూడా వస్తారు ఒక అవతారం, అది కూడా చెప్పబడింది. దాన్ని ఆ రూపం ఎవరై అంటే కల్కి రూపం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడిందంటే భాగవతంలో కంజంక్షన్ ఆఫ్ 2 యుగాస్ అంటే కలియుగానికి సత్యయుగానికి ఆ జంక్షన్లో వస్తాడు కల్కి. అంటే కలియుగం ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000. సో 4,32,000 పూర్తి చేస్తే అప్పుడు కలికి వస్తారు. ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత కలియుగం మొదలయ్యి ఇప్పుడు జస్ట్ 5,000 సంవత్సరాలు అంతే. కృష్ణుడు స్వధామోపగత ఆయన తన ధామానికి వెళ్ళిపోగానే ఈ కలియుగం ప్రారంభమైంది. అదంటే ఎప్పుడు అది 5,000 years అంతే. కురుక్షేత్రం జరిగి కృష్ణుడు ఆ డిపార్ట్ తన ధామానికి మళ్ళీ వాపసు వెళ్ళినప్పుడు అది జస్ట్ 5,000 మాత్రమే. సో 5,000 years అంతే. శాస్త్రం ఏం చెప్తుందంటే 4 lakh లక్షల్లో మాట్లాడుతోంది. ఇప్పుడు పూర్తయింది 1,000, 5,000, ఇంకా 4,27,000 సంవత్సరాలు పూర్తయితే అప్పుడు కలియుగం పూర్తయినట్టు. అప్పుడు వస్తాడు కలికి ఆ విష్ణు రూపం. వచ్చి ఎక్కడ వస్తాడు? హీ విల్ బి ద సన్ ఆఫ్ విష్ణు యశ. చూడండి, తండ్రి పేరు రాయబడింది. ఇది ఇంపార్టెంట్. ఇంకార్నేషన్ అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన తల్లిదండ్రుల పేర్లు, ఏ ప్రదేశంలో అవతరిస్తాడు. ఇప్పుడు బుద్ధుడికి చూడండి ఏం చెప్పారు పైన శ్లోకంలో, హీ విల్ బి ద సన్ ఆఫ్ అంజనా పుత్రుడు. అంతేకాదు ఎక్కడొస్తాడు? గయా బోధ గయా అంటాం చూడండి, గయా అక్కడికి వస్తాడు. అన్నీ రాయబడ్డాయి ఆల్రెడీ. ఇదంతా ఫోర్కాస్టింగ్ మాట. అందుకనే శాస్త్రాలు అనేవి త్రికాలజ్ఞ. అది ఏమవుతుంది ఫ్యూచర్లో అని కూడా చెప్తారు. సో ఈ కలికి కూడా అంతే. విష్ణు యశ అన్న తండ్రి పేరు, అది అంటే బీహార్లో ఏదో ప్రాంతం ఉంది, అది నేను మర్చిపోయాను, అది కూడా చెప్పబడింది. తల్లి పేరు కూడా చెప్పబడింది అన్నమాట. అట్లా ఉండాలి. ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు. కలికి వచ్చి ఈ కలియుగాన్ని ముగించి నెక్స్ట్ యుగం సత్యయుగాన్ని ప్రారంభిస్తాడనమాట. చూడండి, అంటే ఈ యుగాంతాన్ని ఆయన మేనేజ్ చేస్తాడు.
కలియుగంలో ఉండే ఈ మొత్తం అప్పటికి రాజులు ఆల్మోస్ట్ ప్లండరర్స్ అయిపోతారు అంతే, ఊరికి దొంగిలించుకోవడం అంతే. ఇప్పటికీ కొంతమంది అలాగే ఉంటారు దొంగలు, కానీ అప్పటికి ఇంకా కంప్లీట్ మాట 100%. సో అట్లాంటి రాజుల్ని, క్షత్రియుల్ని, వీళ్ళందరినీ కూడా చంపి ఆ యుగాన్ని ముగించి నెక్స్ట్ సత్యయుగానికి వెళ్తారన్నమాట. సో అక్కడ సో అలా చెప్పి సూత గోస్వాములు ఏమంటున్నారు అంటే, ఎన్ని ఇన్కార్నేషన్స్ అని నేను చెప్పగలను, అవతారాలు, భగవంతుడి యొక్క అవతారాలు ఇన్యూమరబుల్ అంటారన్నమాట. అంటే అవతారాహి అసంఖ్యేక అసంఖ్యేయ హరే సత్వనిధే ద్విజ యథావి దాసిన కుల్య సరసు. సో దానికైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. అసంఖ్యేయ అంటే ఇంకా అన్లిమిటెడ్. ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే, సముద్రంలో ఉండే అలలు, లేకపోతే సముద్రంలో అలలు ఎన్నో వస్తాయి, అసంఖ్యాకం అన్నమాట. అట్లా ఎన్నో రకాల అవతారాలు, ఋషులు, మనులు, దేవతలు, వీళ్ళందరూ కూడా భగవంతుడి నుండే వస్తున్నారు, కానీ వాళ్ళ శక్తులు భగవంతుడితో సమానం కాదు. అది మాట. స్వాంశ అంటే సమానము, విభిన్న అంశ అంటే పార్ట్ అండ్ పార్సల్. వాళ్ళ శక్తులు అంత కాదన్నమాట. సో అలా చెప్పి వెంటనే సూత గోస్వాములు ఏమనుకుంటారు అంటే, ఓకే ఇన్ని రకాల అవతారాలని చెప్పాను కదా అని చెప్పి ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తారన్నమాట. ఏమని? ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఈ అవతారాల్లో కృష్ణుడి పేరు కూడా చెప్పారు. సో ఎవరైనా కాస్త మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో అన్న భయంతో సూత గోస్వాముల వారు ఇప్పుడు క్లారిఫై చేసేస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమిటి? ఏతే అంటే ఆల్ దీస్ ఇన్కార్నేషన్స్, ఈ అవతారాలన్నీ నేను ఏమో చెప్పాను, అంశకళా పుంసః, ఒరిజినల్ సుప్రీం లార్డ్ ఆయన యొక్క అంశాలు, స్వాంశాలు. కళ అంటే అంశాలకి అంశాలు అన్నమాట. అట్లాంటి ఇవన్నీ కూడా అట్లాంటి రూపాలు. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం భగవాన్ అంటాడు అనమాట. చూడండి, క్లారిఫికేషన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం భాగవతంలో. ఇప్పుడు నేను చెప్పాను చాలా అవతారాలు, అందులో కృష్ణుడి పేరు చెప్పాను, బలరాముడి పేరు కూడా చెప్పాను. సో కన్ఫ్యూజన్ ఏమన్నా వస్తుందని చెప్పేసి వెంటనే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవాన్ స్వయం. చాలామంది అడుగుతుంటారు అనమాట, ఒక మరి విష్ణువు నుండి కృష్ణుడు వచ్చాడని వింటున్నాం, నారాయణ అవతారం అంటున్నాం, ఇవన్నీ వింటున్నాం కదా, మరి కృష్ణుడే మీరు భగవంతుడు అంటున్నారు, ఒరిజినల్ ఫామ్ అంటున్నారంటే అందరూ కూడా యాక్సెప్ట్ చేసేది ఇదే. ఏమని? కృష్ణుడే పూర్ణావతారము అంటారు ఆయనకు పేరు. ఇక్కడ సూత గోస్వాముల వారు ఏమంటున్నారంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయం భగవాన్ ఈజ్ కృష్ణ అన్నమాట. ఆ రూపం అన్నమాట. యాక్చువల్గా కృష్ణుడికి, నారాయణుడికి, విష్ణువుకి తేడా లేదు, ఒకే కలేవరం. కలేవరం అంటే శరీరం అన్నమాట, ఒకే శరీరం. కానీ కృష్ణుడు ఇంటిలో ఉండే రూపం, ఎన్నో క్వాలిటీసు, ఎన్నో రకాల సంబంధాలు సాధ్యం. విష్ణువు, నారాయణుడు ఒక రకంగా చెప్పాలంటే ఆఫీస్లో ఉండే రూపం, శంఖచక్ర గదాయుధాలతో ఈ మొత్తం విశ్వాలని మెయింటైన్ చేస్తూ ఉండే రూపం అన్నమాట అది. ఆయనతో అన్ని రకాల సంబంధాలు సాధ్యం కాదు. కృష్ణుడితో ఫ్రెండ్షిప్ సాధ్యం, వెళ్ళి నువ్వు కృష్ణుడి మీద ఇలా చేయి వేయచ్చు. విష్ణువు మీద ఆయన హీఈస్ ద డివైన్ మాస్టర్, సుప్రీం మాస్టర్, మనందరం కూడా ఆయన యొక్క దాసులు అన్నమాట. సో అన్ని రకాల సంబంధాలు సాధ్యం కాదు కొన్ని రూపాల్లో. కానీ కృష్ణుడు మాత్రం అఖిల రసామృత సింధు, తర్వాత సంపూర్ణ పురుషోత్తమ, ఉత్తమ పురుషుడు మాట ఆయన. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, మత్తః పరతర నాణ్యత్, నాకంటే ట్రూత్ లేదు అని చెప్పేశాడు. సో ఆ కృష్ణుడి యొక్క రూపమే ఒరిజినల్ రూపం మాట. ఆ రూపం నుండే మిగతా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కొంతమంది ఆచార్యులు ఈ కృష్ణుడిని, మిగతా రూపాలని ఎనలైజ్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, కృష్ణుడికి అనంతమైన క్వాలిటీస్ ఉన్నాయి, మంచి మంచి లక్షణ క్వాలిటీస్ అన్నమాట ఉన్నాయి. అందులో స్పెసిఫిక్గా ఒక 64 క్వాలిటీస్ను వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 64 క్వాలిటీసు
కృష్ణుడిలో అనంతంగా ఉన్నాయన్నమాట. క్వాలిటీస్ అంటే ఏంటి? వెరీ బ్యూటిఫుల్, గ్లోరియస్, స్ట్రాంగ్లీ బిల్ట్, ఆస్పీషియస్ సిమ్టమ్స్, నెవర్ క్రాసెస్ 16 years, అన్ని రకాల లాంగ్వేజెస్ మాట్లాడచ్చు. అట్లాంటివి వాళ్ళు ఒక 64 అట్రిబ్యూట్స్, క్వాలిటీస్ని ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ కూడా కృష్ణుల్లో 100% ఉన్నాయి. అందులో 50 క్వాలిటీసు, 50 క్వాలిటీసు ప్రతి జీవిలోనూ ఉంటాయి. మనలో కూడా ఉంటాయి. మనలో కూడా కొంతమంది బాగా ఇది ఉంటారు, శరీరం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం క్వాంటిటీ ఇంతే, కొద్దిగా. స్వామి ఈ క్వాలిటీస్ అన్ని 64 క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, అనంతమైన క్వాలిటీస్ అన్నమాట. ఆయన శక్తి, ఆయన యొక్క బ్యూటీ, అపిలెన్సెస్, ఈజ్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హ్యూజ్. మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ మన లక్షణాలన్నీ చిన్న లక్షణాలు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు పెద్ద తండ్రి ఉన్నాడు, కొడుకు పుట్టాడు, చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి. ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు ఏమంటారంటే తండ్రి లక్షణాలే వచ్చారా అంటారు. వచ్చే ఉంటాయి, కానీ ఆ లక్షణాలన్నీ స్మాల్ క్వాంటిటీస్ అన్నమాట. వాడు పెరిగే కొద్దీ లక్షణాలు బయటపడతాయి, ఇంకా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట లక్షణాలు. మనం కూడా అంతే అన్నమాట, చిన్న జీవులం. సో 50 లక్షణాలు అందరిలోనూ ఉంటాయి. అవి స్మాల్ క్వాంటిటీస్లో ఉంటాయి, కానీ ఫుల్ క్వాంటిటీస్లో వస్తే అప్పుడు ఆ లివింగ్ ఎంటిటీ పర్ఫెక్ట్ అన్నమాట. ఈ 50 లక్షణాలు కానీ పూర్తిగా వస్తే పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మన విశ్వంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయనకి 50 క్వాలిటీస్ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. సో మన దాంట్లో మైన్యూట్గా ఉంటుందన్నమాట క్వాలిటీస్ 50 ఉంటాయన్నమాట. తర్వాత ఇంకొక 5 లక్షణాలు ఉన్నాయి. 50 + 5 55 లక్షణాలు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఎవరిలో ఉన్నాయి? ఆ విష్ణువులోను, ఆ నారాయణలోనూ ఉన్నాయన్నమాట. ఈ 5 లక్షణాలు విష్ణువులో ఉన్నాయి. తర్వాత ఇంకొక 5 లక్షణాలు ఉన్నాయి, అంటే 60 అవుతాయి అన్నమాట. అది నారాయణలో ఉన్నాయన్నమాట. 64 ఆ 4 లక్షణాలు కృష్ణుడిలోనే కనిపిస్తాయి. ఎన్నో రకాల పాస్ట్ టైమ్స్ చేస్తాడు కృష్ణుడు. అవి మిగతా ఎక్కడో చూడం మనం. నారాయణలో కనిపించవు, ఆ విష్ణువులో కనిపించవు. చిన్న పిల్లవాళ్ళ అటు ఇటు పరిగెడుతుంటాడు కృష్ణుడు. ఎన్నో రకాల లక్షణాలు, ఎన్నో రకాల పాస్ట్ టైమ్స్ అన్నమాట. గోపికలతో ఆ పాస్ట్ టైమ్స్, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అన్నమాట. ఫ్లూట్ ప్లే చేయడం కానీ, ఈ సరౌండెడ్ బై లవింగ్ డివోటీస్ అండ్ అన్పారలల్ బ్యూటీ అన్నమాట. సో ఈ రకంగా అనలైజ్ చేశారు, శివుడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కృష్ణుడికి ఎన్ని ఉన్నాయనేసి. సో కృష్ణ 100% అన్నమాట. మనకి మాత్రం తక్కువ. సో నారాయణలో ఇక్కడ చెప్తాను నేను, మనకి ఇండివిజువల్ లివింగ్ ఎంటిటీస్ 78%, కృష్ణుడు 100%, సంపూర్ణ, ఆయన సంపూర్ణం 100. మనం 78, బ్రహ్మకైతే 78 ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఒకసారి విష్ణు తత్వాల్లో 93% ఉంటాయి, శివుల్లో 84% ఉంటాయి, మనలో 78% ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా శాస్త్రాలను పరిశీలించి ఈ కంక్లూషన్ వచ్చిందన్నమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం భగవానుడు అయినప్పటికీ కూడా కృష్ణుడు కూడా అవతారాలు ఎత్తి ఇక్కడికి వచ్చి మనకి మళ్ళీ రిమైండ్ చేస్తాడనమాట. ఆయన పట్ల సేవాభావాన్ని పెంచుకుంటే, ఆ భక్తిగా మనం సేవలు చేస్తే అప్పుడు మరలా ఆ కృష్ణ సాంగత్యాన్ని మనం పొందొచ్చు. అదే కృష్ణుడు మళ్ళీ మహాప్రభువుగా వచ్చి, భక్తుడిగా వచ్చి కృష్ణ భక్తిని ఎట్లా పొందాలని చూపించారు. ఆ అవతారాన్ని భాగవతంలో కూడా చెప్పబడింది. సాంగపాంగాశ్ర పార్షదం. సో మహాప్రభులు వారు ఏం చెప్పారు? జస్ట్ చాంటింగ్ చేస్తే చాలు,
ఈ కలియుగంలో ఇదే అత్యంత వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. జస్ట్ చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇవి మాట ఇక్కడ. సో ఇలా చాంటింగ్ చేయండి. అదే ఈ కాలంలో ఉండే అవతారం, భగవంతుడు యొక్క అవతారం అన్నమాట. కలికాలే నామరూప కృష్ణ అవతారం. ఆ అవతారాన్ని మనం ఆశ్రయించి అండ్ వి షుడ్ టేక్ అడ్వాంటేజ్. ఆయన ఆశ్రయించి ఆయనకు సేవలు చేస్తే ఖచ్చితంగా మనకు పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. హరే కృష్ణ. ఐల్ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. హరే కృష్ణ ప్రభు, సేమ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్కార్నేషన్స్ వై దశావతార్స్ ఓన్లీ పాపులర్? మోస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యాపెండ్ ఇన్ కృతయుగ ఓన్లీ ఎక్సెప్ట్ రామ, కృష్ణ, బలరామ అండ్ కల్కి, రైట్? ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఈ 22, 23 ఇన్కార్నేషన్స్ సూత గోస్వాముల వారు మెన్షన్ చేసి చివరికి ఆయన ఏం చెప్పారు అంటే, నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను, స్వామివారి యొక్క ఇన్కార్నేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే అవి ఒక సముద్రంలో వచ్చే ఆ వేవ్స్, ఆ అలల మాదిరి ఉంటాయి అని చెప్పి కొన్ని జస్ట్ హింట్గా ఇచ్చారన్నమాట. ఒక్కొక్క యుగంలో ఎంతెంత ఎవరెవరు వెలుస్తున్నారనేసి ఆయన మనకు శాంపుల్గా చెప్పారన్నమాట. ఇప్పుడు అనంతమైన అవతారాల్లో ఒక పొయిట్ ఉన్నారు, ఒక ఉత్తమ భక్తుడు, జయదేవ్ గోస్వాముల వారు అనేసి. ఆ జయదేవ్ గోస్వామి వారు ఏం చేశారు అంటే, ఈ అవతారాలలో ఒక 10 అవతారాలను తీసుకుని వాళ్ళని కీర్తించారు. 10 అవతారాలను తీసుకుని కీర్తించారు. వాటినే దశావతారాలు అంటారన్నమాట. అంటే భగవంతుడికి 10 మాత్రమే అవతారాలను కాదు, నేను చెప్పినట్టు ఎన్నో అలల్లాగా వస్తూనే ఉన్నాయి. అవి వాటికి లెక్కే లేదు. భాగవతంలో ఇప్పుడు చూడండి 22, 23 చెప్పబడింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్యాంటోలోను ఇంకా ఎక్కువ అవతారాలు చెప్పబడుతుంది. సో అట్లాగా అవతారాల గురించి చాలా అన్ని చోట్ల రివలేషన్స్ ఉన్నాయి. కానీ జయదేవ్ గోస్వాముల వారు ఈ 10 అవతారాలని ఎంచుకుని ఆయన వాళ్ళని కీర్తించారన్నమాట. అది బాగా పాపులర్ అవడంతో దశావతారాలు అనేసి అందరూ అనుకుంటుంటారు. సో కృష్ణుడు నాట్ లిమిటెడ్ బై 10, హీఈస్ అన్లిమిటెడ్, అసంఖ్యాకంగా అవతారాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ప్రతి యుగంలో కూడా అవతారాలు ఉంటాయి. దాన్ని యుగావతారము అంటారు, లీలావతారాలు అంటారు, మన్వంతర అవతారాలు అంటారు. అలాగే రామచంద్రుడు వచ్చాడు, లీలావతారం. నరసింహావతారం ఉంది. అట్లా ఎన్నో అవతారాలు అన్నమాట. సత్యయుగంలోనూ అవతారాలు ఉన్నాయి. సత్యయుగంలో హంసావతారంలో వస్తాడు, హంస రూపంలో వస్తాడు స్వామి, వచ్చి ఆ యుగధర్మాన్ని ఇస్తాడు. సత్యలోకము, యుగము, త్రేతాయుగంలో రామ, తర్వాత ద్వాపర కృష్ణుడే వస్తాడు. ఈ కలియుగంలో యుగావతారం ఎవరయ్యా అంటే మహాప్రభులు వారు అన్నమాట. చైతన్య మహాప్రభువునే యుగావతారంగా భాగవతమే ఘోషిస్తోంది. అంతేకాదు భీష్ముడి యొక్క విష్ణు సహస్రనామాలు మనం వింటే అందులో చైతన్యాన్ని క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈ అట్లా ఈ అవతారాల గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రాలు చదవాలి, ఆచార్యుల వారి యొక్క ఏమంటారు ఎక్స్ప్లెనేషన్స్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. Lord Krishna and Balarama lived at the same time. How can we consider Balarama as one more avatar of Lord Vishnu? Please suggest. Actually, whenever Lord comes, the Supreme Lord Krishna, he comes along with his ఆయనతో పాటుగా ఆయన యొక్క
మిగతా సపోర్టింగ్ అసోసియేట్స్ కూడా వస్తారన్నమాట. కృష్ణుడు రావడానికి ముందే ఆయన యొక్క అనంత శేషుడే బలరాముడి నుండి అనంత శేషుడు వచ్చాడు. సో ఫస్ట్ బలరాముడు వస్తాడనమాట. ఆ తర్వాత కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు ఆల్రెడీ వస్తారు. దేవతలు కూడా ఏమంటారు, ఆ లీలల్లో పాల్గొనడానికి దేవతలు కూడా కిందకి దిగి వస్తారు. వారందరూ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేయగానే అప్పుడు భగవంతుడు దిగుతాడు అనమాట. మనం కూడా చూస్తుంటాం కదండి, ఎవరైనా ఒక పెద్దవాడు రావాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క అసిస్టెంట్స్, అసోసియేట్స్ వీళ్ళందరూ వచ్చి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అప్పుడు ఆ విఐపియో ఎవరో అంటాం కదా, అలా ఇప్పుడు ఉదాహరణకు మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్తున్నారు అనుకోండి ఏదైనా కంట్రీకి, ఆయన యొక్క కుక్కు ఫస్ట్ వెళ్తాడు, వండేవాడు అనమాట, ఆయన వెళ్తాడు. దానికి ముందు ఇంకొక అట్లాగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయబడతాయి. అప్పుడు అలాగే భగవంతుడు వస్తున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడున్న బృందావనం, గోలోక బృందావనం అంటే స్వామి యొక్క ధామం కూడా దిగుతుందన్నమాట. అక్కడుండే వాటర్స్ కూడా దిగుతాయి అన్నమాట. దాన్నే బృందావనం అంటారు. మథురా బృందావనం, యమున, ఎన్నో ఏర్పాట్లు జరిగిన తర్వాత అప్పుడు కృష్ణుడు దిగుతాడు అనమాట. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. సో బలరాముడు ఎన్నో రూపాలు అసిస్ట్ చేస్తాయి కృష్ణుడిని. కృష్ణలీలల్లో ఎన్నో రూపాలు యాక్చువల్గా కృష్ణుడు వస్తున్నప్పుడు అన్ని రూపాలు కూడా ఆయన శరీరంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రం చెప్తోంది. సో ఆయన ఎన్నో రూపాలను కూడా చూపించగలడు అన్నమాట. సో బలరాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉన్నప్పుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ, చాలా విష్ణు రూపాలు వచ్చాయి. వారందరూ కూడా ఆ కృష్ణుడికి అసిస్టెంట్ అంటే ఆ లీలల్లో అసిస్ట్ చేస్తాయన్నమాట. బికాస్ కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ ఫామ్, ఎవ్రీబడి ఎల్స్ అసిస్ట్ హిమ్. ఆయన లీలల్లో భాగస్వామ్యం తీసుకుంటారన్నమాట. సో దట్ ఈస్ భాగవతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయన్నమాట. Rama, Parashurama are same, then how can they talk each other in Ramayana? How is it possible as both are same? యాక్చువల్గా both are same and both are different. నేను అదే చెప్తున్నాను అనమాట. ఈ ఫిలాసఫీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృష్ణ, those forms are coming, they are called Swamsha, but they are also individual forms. They don't merge again. There is nothing called merging. He is an individual and Krishna is also an individual. ఆ విష్ణువు కూడా his own identity, his own thinking, his own desires, everything is there. ఇప్పుడు చూడండి, మనం మనుషులను చూస్తుంటాం, వాళ్ళందరూ కూడా కృష్ణుడి నుండి వచ్చారు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు. అలాగే విష్ణువులందరూ కూడా భగవంతుడి యొక్క రూపాలే, కానీ ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ ఫంక్షన్, ఈజ్ ఇండివిజువల్, హిస్ ఓన్ ఫంక్షన్, హిస్ ఓన్ పవర్ అండ్ హిస్ ఓన్ వాట్ ఇస్ దట్ మిషన్ ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు ఈ విష్ణు రూపాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ సమ్టైమ్స్ దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఏ ఎగ్జిబిషన్ ఆఫ్ పవర్ బై బోత్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఆల్ కాల్డ్ లీలా, భగవంతుడి యొక్క లీల మాట. టు ఎస్టాబ్లిష్ సంథింగ్ అప్పుడప్పుడు కొన్ని అవతారాలు కూడా మనం కలిసి ఒక లీలను ప్రదర్శిస్తాయన్నమాట. టు ప్రూవ్ ఏ పాయింట్, అది సాధ్యం అన్నమాట. భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా దివ్యము అంటే అదేదో మన మనుషుల్లో వచ్చే కొన్ని ఏమంటారు మనస్పర్ధలు కానీ అట్లాంటివి కాదు. అది ఆయన యొక్క రూపాలు, అది భగవంతుడి యొక్క లీలలు లీలాశక్తి ద్వారా జరుగుతాయి అన్నమాట. మనం అందరం మన యాక్టివిటీస్ అన్నీ కూడా మాయాశక్తి ద్వారా జరుగుతాయి అన్నమాట. భగవంతుడు లీలాశక్తి వేరు. సో ఆ లీలలో భాగంగా అప్పుడప్పుడు మనం కొన్ని అవతారాలని చూస్తుంటాము. ఆల్ అవతారాస్ అసిస్ట్ ద సుప్రీం లార్డ్. పరశురాముడు వచ్చినా సరే హీ విల్ అసిస్ట్ రామచంద్ర. అట్లా వాళ్ళల్లో కూడా ఆ రూపాల్లో కూడా దెర్ ఈస్ ఎ సర్టన్ వే దట్ దే అసిస్ట్ ఈచ్ అదర్ అండ్ దెన్ దే డూ ఎ సర్టన్ ఫంక్షన్. ఇక్కడ చైతన్య మహాప్రభులు వారి యొక్క అవతారం ఏమిటంటే, ఇది భాగవతంలో చెప్పబడింది, ముఖ్యంగా కలియుగంలో మాట. అది శ్లోకం ఏమిటది, అకృష్ణ
సాంగోపాంగాశ్ర. సో ఇక్కడ చైతన్య మహాప్రభుల వారి యొక్క అవతారం గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. త్విషాకృష్ణ, ఈ అవతారం యొక్క కలర్ ఎలా ఉంటుందయ్యా అంటే, త్విషాకృష్ణ అంటే అకృష్ణ, కృష్ణుడు కలరు బ్లాక్గా ఉంటుంది. కానీ ఈ అవతారం యొక్క కలరు అకృష్ణ అంటే బ్లాక్గా ఉండదు, గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. మరి ఈ గోల్డెన్ కలర్ అని ఎట్లా తెలుసు అంటే, శ్రీమద్ భాగవతంలో గర్గముని వారిని పిలుస్తారు. కృష్ణుడు పుట్టినప్పుడు నామకరణం చేయడానికి గర్గముని వారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే, మీ కొడుకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు, శుక్ల రక్త అనేసి 4 కలర్స్ చెప్తాడనమాట. వైట్ కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు, గోల్డెన్ కలర్ అని చెప్తాడనమాట. సో బ్లాకిష్ కలర్ ఏంటంటే కృష్ణుడు, అది ఆయన త్రేతాయుగంలో వచ్చారు. ఈ గోల్డెన్ కలర్ ఈజ్ చైతన్య, లార్డ్ చైతన్య. ఆ మహాప్రభులు వారు వచ్చి ఆయన ఎటువంటి ఆయుధాన్ని పట్టాడు, భక్తుడు రూపంలో వచ్చాడు. సాంగపాంగాశ్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్, సంకీర్తన యజ్ఞాన్ని ఆయన ఇనాగ్రేట్ చేస్తాడనమాట. అందులో చూడండి, ఇప్పుడు హరే కృష్ణ మూమెంట్ కూడా ఎప్పుడూ సంకీర్తన గురించే మాట్లాడుతుంటుంది. ఈ మూమెంట్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే ఆ సాక్షాత్తు మహాప్రభులు వారు. సో యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతీహి సుమేధసః. సుమేధసః అంటే ఇంటెలిజెంట్ పీపుల్ విల్ వర్షిప్ దిస్ ఇన్కార్నేషన్. ఆ వర్షిప్ ఎలా చేస్తారు? చైతన్య మహాప్రభుని వర్షిప్ చేస్తూ ఈ హరినామాన్ని కొలుస్తారన్నమాట. ఎప్పుడూ హరినామాన్నే చెప్తూ ఉంటారన్నమాట. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగపాంగాశ్ర పార్షదం, ఇది శ్లోకం అన్నమాట. కృష్ణవర్ణం, ఎప్పుడూ కృష్ణుని వర్ణిస్తూ ఉంటాడు మహాప్రభులు వారు. ఏమని వర్ణిస్తున్నాడు? ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా వర్ణిస్తూనే ఉన్నాడు. కృష్ణవర్ణం తుషాకృష్ణం, కలర్లో మాత్రం గోల్డెన్ కలరు. సాంగపాంగాశ్ర పార్షదం, ఎంతోమంది అసోసియేట్స్తో కలిసి యజ్ఞై సంకీర్తన ప్రాయైర్, సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించి యజంతీహి, ఎవరు కొలుస్తారు? సుమేధశః, ఇంటెలిజెంట్ పీపుల్ విల్ వర్షిప్. సో వీ కెన్ వర్షిప్ లార్డ్ చైతన్య బై చాంటింగ్ హరే కృష్ణ. చక్కగా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, మహాప్రభు విల్ బి ప్లీజ్డ్, రాధాకృష్ణ విల్ బి ప్లీజ్డ్ ఆటోమేటికలీ. సో దశావతారాన్ని నేను చెప్పినట్టుగా పాపులరైజ్ చేశారు జయదేవ్ గోస్వాములు వారు, అందుకనే అది చాలా పాపులర్ అయింది. సో ఇట్ వెరీ గుడ్, మనం దశావతారాలు నేర్చుకుని ఆ స్వామి రూపాలను కీర్తిస్తే దట్ విల్ ప్యూరిఫై అస్. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, హరే కృష్ణ ప్రభు, హౌ కెన్ వీ అండర్స్టాండ్ దట్ ద ఫుడ్ దట్ వీ ఆఫర్ టు ద లార్డ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై హిమ్ సిన్స్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ రిమైన్స్ సేమ్? సో ఇక్కడ కృష్ణుడు, నేను మీరు ఏమన్నా ఫుడ్ ఆఫర్ చేస్తే తీసుకుంటాను అని భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారు? సో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చసి తదహం అశ్నామి. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, పత్రం పుష్పం ఫలం తోయం, ఈ 4 కేటగిరీస్లో వాటి కాంబినేషన్స్లో యోమే భక్త్యా, ఎవరైతే నాకు భక్తిగా, ఇక్కడ స్వామి తినేది భక్తి, యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం అశ్నామి, నేను తీసుకుంటాను అని చెప్తున్నాడు. సో భగవంతుడు ఏ రకంగా మనం ఆఫర్ చేసే నైవేద్యాన్ని తీసుకుంటాడు అంటే, మనిషి ఏ రకంగా తీసుకుంటాడో ఆ రకంగా తీసుకోవాలని నియమం లేదు ఆయనకి. ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు భౌతిక నియమాలకు అతీతుడు. మనం ఒక నియమం ప్రకారం మనం ఫుడ్ని తీసుకుంటాం, అదే నియమాలు భగవంతుడికి కూడా వర్తిస్తాయని అనుకోకూడదు మాట మనం. ఆయన ఎట్లా తీసుకుంటాడు అంటే, జస్ట్ ఆ పుజారి నైవేద్యం పెట్టి స్వామి ఆయనకి రిక్వెస్ట్ చేస్తుంటే, ఆ బెల్లం మోగిస్తుంటే, భగవంతుడు తన దృష్టి ఆ ప్లేట్ మీదకి వస్తే చాలు, ఆ క్వాలిటీ మారిపోతుంది, ఆ ఫుడ్ క్వాలిటీ మారిపోతుంది. క్వాంటిటీ మే బి సేమ్, కానీ క్వాలిటీ మారిపోతుంది. ఇట్ బికమ్స్ స్పిరిచువల్, ట్రాన్సెండెంటల్.
ఆ స్వామి తీసుకుంటాడనమాట. ఆ రకంగా చూపు ద్వారా కూడా తీసుకోగలడు. మనమైతే నోట్తోనే తీసుకుంటాం, ఆయన చెవి ద్వారా కూడా తీసుకోగలడు. బెల్లం శబ్దం వింటే చాలు అది ఫుడ్ స్పిరిచువల్ అయిపోతుంది. సో భగవంతుడి యొక్క అటెన్షన్ ఆ ఫుడ్ మీదకి వస్తే చాలు. దట్ అటెన్షన్ కెన్ బి కళ్ళు కావచ్చు, ఇది కావచ్చు అన్నమాట. సో దీన్ని స్పిరిచువల్ ప్రాసెస్ అంటారన్నమాట. సారీ. సో దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రాసెస్. భగవంతుడు మనం తింటున్నట్టుగా తిండు, ఆయన ప్లేన్ నుండి ఆయన తీసుకుంటాడు అనమాట. సో హీ సేస్ అస్నామి, నేను తింటాను అని చెప్తున్నాడు. సో మనం భగవద్గీతను నమ్మాలి. ఆ ఫేత్ ద్వారా మనం భక్తిగా పెడితే స్వామి ఆ భక్తిపూర్వకమైన ఆ భక్తిని స్వీకరిస్తాడు. యాక్చువల్గా ఆ భక్తిని స్వీకరించినప్పుడు ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ మారిపోతుంది. ఇట్ బికమ్ స్పిరిచువల్ క్వాలిటీ. ఆయన చూపు పడితే చాలు ఆ ఫుడ్ అంతా స్పిరిచువలైజ్డ్ అయిపోతుంది అన్నమాట. దాన్నే ప్రసాదము అంటారు. ప్రసాదము అంటే భగవంతుడి యొక్క రెమనెంట్స్ అని అర్థం అన్నమాట. ఆయన తింటుంటాడు, స్పిరిచువల్గా తింటాడు, మనకు రెమనెంట్స్ ఇస్తాడు అన్నమాట. దేర్ ఆర్ కొన్ని పాస్ట్ టైమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఒక అబ్బాయి మంచి భక్తుడు మాట, వాళ్ళ తండ్రి దేవస్థానంలో ఉండే రూపానికి, ఆ విష్ణు రూపానికి సేవలు చేస్తూ ఉంటాయి. ఒకరోజు నా తండ్రి బయటకు వెళ్ళాల్సి వచ్చి కొడుకు ఏం చెప్తాడంటే, ఈరోజు నేను వెళ్తున్నాను, నైవేద్యం సరిగ్గా పెట్టు, భగవంతుడు తినాలి అని చెప్పి వెళ్తాడనమాట. సో ఆ అబ్బాయి ఆ ప్లేట్ అంతా రెడీ చేసి భగవంతుడి ముందు పెడతాడు. కానీ తింటలేదే, కృష్ణుడు తింటలేదే అనేసి ఆందోళన. యాక్చువల్గా వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు, భక్తిగా పెట్టి స్వామి ఈ ప్రసాదాన్ని, ఈ ఫుడ్ని, నైవేద్యాన్ని స్వీకరించు స్వామి అని చెప్పి మనం వాళ్ళు ఏం చేస్తారంటే గాయత్రి అదంతా చేస్తారు. మనం అలా చేసిన తర్వాత బయటకు వచ్చేస్తాం, పూజారి బయటకు వచ్చేస్తాడు. ఒక 15 నిమిషాలు ఎంతో ఆ కట్టెన అలాగే ఉంటుందన్నమాట. ఆ స్వామి అట్లాగా ఆ భగవంతుడి యొక్క చూపు వస్తే చాలు, అది యాక్చువల్గా మారిపోతుంది. కానీ ఈ పిల్లవాడు ఏంటంటే దాని ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనలాగే తినాలని. సో ఏడుస్తూ కృష్ణుడికి నివేదిస్తాడనమాట. నువ్వు కానీ ఈ తినకపోతే నా తండ్రి నా మీద చాలా కోపపడతాడనేసి అలా ఏడుస్తుంటే, గొప్ప భక్తుడు కాబట్టి ఆ పిల్లవాడి కోరిక తీర్చడానికి వెంటనే ఆ కృష్ణుడు ఆ విగ్రహ రూపంలోనే అలా ఆ ప్లేట్ నుండి అంతా తినేస్తుంటాడనమాట, ఖాళీ చేసేస్తాడు. చేసిన తర్వాత తండ్రి మళ్ళీ వెనక్కొస్తాడు. ఈవినింగ్ వచ్చి, ఏం చేసావురా నువ్వు, మరి నైవేద్యం పెట్టావంటే, నేను పెట్టాను, తినేసాడు కృష్ణుడు అంటాడు. ప్లేట్ అంతా ఎంటీ అయిపోయింది, ఇంక ప్రసాదాలు లేవు తినడానికి. మనకు ప్రసాదాలు కావాలిగా, అది లేవు. సో తండ్రికి ఏంటంటే అనుమానం వస్తుంది, ఇది ఎట్లా సాధ్యము అని చెప్పి, సరేరా అని చెప్పి, నేను మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నాను, నువ్వు ఈ రోజు కూడా నువ్వు నైవేద్యం పెట్టు అని చెప్తాడు అనమాట. సరే అంటాడు.